సో దాంట్లో కొన్ని విషయాలు పేపర్లో రానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ పేపర్లో రానటువంటి విషయాల గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా వెలిమెల సంగారెడ్డి జిల్లా వెలిమెలలో గిరిజన రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారండి. సో గిరిజన రైతులకు సంబంధించినటువంటి భూములను మొత్తం కూడా అప్పనంగా నొక్కేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో రీజన్ చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. సో ఈ వెలిమల భూములు ఒక్క తంబుతోటి నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఒక్క తంబుతోటి అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి కట్టబెట్టడం జరిగింది. సో దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నవీన్ మిట్టల్ ఐఏఎస్. సో ఈ నవీన్ మిట్టల్ ఐఏఎస్ దీనికి కర్త కర్మ క్రియ. అయితే గవర్నమెంట్ ఎట్లా జరిగిందంటే, వెలిమల రైతుల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. గిరిజన రైతులు అంటే గిరిజనులు అంటే లెక్కలేదా, వాళ్ళని కూడా వదిలిపెట్టారా, వాళ్ళ భూముల్ని కూడా బతకనియరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సో వాళ్ళకి సంబంధించినటువంటి భూముల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా మేము అందరం కూడా ఆ గిరిజన రైతులకి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అసలు ఏం జరిగింది, వెలిమెల చుట్టూ ఏం జరుగుతోంది, దీంట్లో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తులు ఎవరు, సో ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో దీని తర్వాత మనము మెయిన్ వార్తల్లోకి మనం వెళ్దాము. సో ఖచ్చితంగా వెలిమెల ఆమరణ నిరాహార దీక్ష, వెలిమెల గిరిజన రైతులకు ఓకే టీవీ అండగా ఉంటది. ఖచ్చితంగా మేము అండగా ఉంటాము, ఎక్కడి వరకైనా దేనికైనా సిద్ధం అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో ప్రతి ఒక్కరు అసలైన వాస్తవాన్ని చెప్పలేకపోతున్నారు, అసలైన నిందితుడిని బయట పెట్టలేకపోతున్నారు. సో అసలైన వాళ్ళని తెర మీదకి తీసుకురావట్లేదు. స్టోరీ మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఇవన్నీ మనం పక్కన పెడితే నవీన్ మిట్టల్ యొక్క హస్తం కావడం కన్నా నవీన్ మిట్టల్ యొక్క థంబ్ అంటే బొటన వేలు గిరిజన రైతుల కొంప ముంచిందనే చెప్పుకోవాలి. నేను గిరిజన రైతులు నిరాహార దీక్ష చేయడానికి కారణం ఖచ్చితంగా కర్త కర్మ క్రియ నవీన్ మిట్టల్ ఐఏఎస్ అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గిరిజన రైతులను అందరు కలిసి మోసం చేస్తా ఉన్నారు. ఎట్లా జరిగింది షాదియా ఇది? సో సిసిఎల్ఏలో ఈ భూములు అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి రావాలంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే నవీన్ మిట్టల్ తమ్ము వేయాలి. సో తమ్ము లేకుండా, డిజిటల్ తమ్ము లేకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. అయితే ఇది రిజిస్ట్రేషన్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు. సో ఒక తమ్ము వేయడం వల్ల దానికి ప్రూఫ్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కంటే చాలా సీక్రెట్ గా చీకట్లో చేస్తున్నట్టు చేసేయచ్చు అనమాట. ఓకే, సో చీకట్లో చేస్తున్నట్టు చేసేయాలి దీన్ని. అంటే తంబు వేస్తున్నట్టు రేవంత్ రెడ్డికి కూడా తెలియదు, తంబు వేస్తున్నట్టు ఎవరికి కూడా తెలియకుండా చాలా అద్భుతంగా మేనేజ్ చేయొచ్చు ఈ తంబుతోని. సో కేవలం ఒక తంబుతో, ఒక బొటని వేలుతో నవీన్ మిట్టల్ ఐఏఎస్ దీన్ని మొత్తం కూడా అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి మార్చేసినాడు, కట్టబెట్టినాడు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా నేను వెనుకడుగు వేయట్లేదు. సో ఎక్స్క్లూజివ్ కంటెంట్స్, ప్రూఫ్స్ అన్ని కూడా నవీన్ మిట్టల్ కి సంబంధించి మన దగ్గర ఉన్నాయి. ఈ వెలిమెలలో ఆయన కీలక పాత్ర ఎవరెవరు ఉన్నారో చెప్తా వినండి. ఒకటేమో నవీన్ మిట్టల్ మెయిన్ కీలక పాత్రధారి నవీన్ మిట్టల్ ఐఏఎస్. తర్వాత సంగారెడ్డి ఆర్డీఓ ఉన్నాడు, ఆయన పేరు రవీందర్ రెడ్డి అనుకుంటా. సంగారెడ్డి ఆర్డీఓ పెద్ద దొంగ, కొన్ని వందల కోట్ల డబ్బులు సంపాదించినటువంటి ఈ సంగారెడ్డి ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి గిరిజనులను మోసం చేసినారు. గిరిజన రైతుల బతుకులను ఆగం చేసి ఆఖరికి గిరిజనులకి ఉల్టా మనం చేయాల్సింది పోయి వాళ్ళ భూములు కూడా ఎక్కడా భారతదేశంలో తెలంగాణ ప్రదేశ్లో ఎక్కడ కూడా భూములు లేవని అనుకున్నారా, మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ వీళ్ళ భూములని అన్యాక్రాంతం చేసి వీళ్ళకే తెలియకుండా వాళ్ళని మోసం చేయడం జరిగింది. దీంట్లో పొంగులేటి మాఫియా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిట్టల్ ఆర్డీఓ, సంగారెడ్డి ఆర్డీఓ అండ్ అలాగే గతంలో శరత్ నాయక్ ఎవరైతే సంగారెడ్డి ఐఏఎస్ ఉన్నాడో అతను కూడా కీలక పాత్ర పోషించినాడు. అండ్
తెర వెనుక కథ నడిపించింది, మొట్టమొదటిసారి ఆద్యం పోసింది హరీష్ రావు. ఎస్, మీరు విన్నది నిజమే. ఎందుకు, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. యాక్చువల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో, అంటే సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంగారెడ్డి మెదక్ జిల్లా అంటే హరీష్ రావు పెట్టిందే పేరు. హరీష్ రావు కీలక వ్యక్తి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే వ్యక్తి మెదక్ జిల్లాలో. సంగారెడ్డిని కానీ పట్టణచేరుని కానీ అతని కనుసన్నల మేరకు నడిపించే దిట్టగా ముందరికెళ్తూ వచ్చినాడు. షాడో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అది సంగారెడ్డి అయితేనేమి ఏదైతేనేమి. అయితే ఈ గిరిజన భూముల మీద అపర్ణ కన్స్ట్రక్షన్స్ కన్నుబడ్డది, హరీష్ రావు కన్నుబడ్డది. అనగనగా ఒక ఊరు వెలిమల అనే గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజన రైతుల భూములను అప్పనంగా దోచుకోవడానికి మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో హరీష్ రావుని ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. హరీష్ రావుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందర. అండ్ అట్లాగే మిగతా ఫార్మాలిటీస్ అన్ని కూడా ఆర్డీఓ, సంగారెడ్డి ఆర్డీఓ, అండ్ అలాగే ఎవరైతే సంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి శరత్ అనే పర్సన్ ఉన్నాడో, ఐఏఎస్ శరత్ ఉన్నాడో, ఆయన కూడా దీంట్లో కీలక పాత్ర పోషించిండు. అండ్ అలాగే హరీష్ రావుకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గత ప్రభుత్వంలో 40% 50% లేదే ఏ ఫైల్ కూడా మూవ్ చేయడు. తమ్ము వేయాలంటే పక్కనున్న వాడికి కూడా తెలియదు వేసినట్టు. సో అంత అట్లీస్ట్ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ కనుక్కోకుండా వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది పక్కన పెడితే, నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఎటువంటి ప్రూఫ్స్ కూడా దొరకవు. డిజిటలైజ్డ్ కాబట్టి తమ్ము వేస్తే ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి, సో ఎటువంటి ప్రూఫ్స్ కూడా నవీన్ మిట్టల్ విషయంలో దొరకవు. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు, అప్పుడు సీసీఎల్ఏ ఈయన చేతిలోనే ఉంది, ఇప్పుడు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ చేతిలోనే ఉన్నది. ఈయన బొట్టని వేలు కీలక పాత్ర పోషించింది నవీన్ మిట్టల్ది. నవీన్ మిట్టల్ తమ్ము వేయండి, ఇప్పుడు వాళ్ళ భూములు కబ్జా జరగలేదు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అక్కడ బాగా వేయలేదు అన్న విషయాన్ని దయచేసి తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సరే శ్రావ్య, స్టోరీ అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది నుంచి దాని వెనకాల ఎవడు పడ్డాడు, అక్కడికే వస్తున్నాం. అనగనగా వెలిమెల అనే గ్రామం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండల్, వెలిమెల అనే గ్రామం. దీంట్లో అనగనగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషించినాడు. కాబట్టి హరీష్ రావు దగ్గరికి వెళ్ళి, హరీష్ రావు సాబ్ మాకు ఇక్కడ వెలిమెలలో భూములు కావాలి గిరిజన రైతులవి, మీరేం చేస్తారో తెలియదు, మాకు అక్కడ కావాల్సిందే అని చెప్పి నొక్కి హరీష్ రావుకి చెప్పడంతో, డబ్బులు హరీష్ రావుకి దారదత్తం చేయడంతో, నవీన్ మిట్టల్కి దారదత్తం చేయడంతో, సో నవీన్ మిట్టల్ హరీష్ రావు కలిసి ఈ గిరిజన రైతుల భూములను నొక్కేసే ప్రయత్నం చేసిరు. దీంట్లో సంగారెడ్డి ఐఏఎస్ శరత్ కుమార్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఎందుకంటే ఆయన నాయక్ కాబట్టి ఆయన అడ్డు పెట్టుకొని కథంతా కూడా నడిపించడం జరిగింది. సో ఈ సంగారెడ్డి ఐఏఎస్ శరత్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. దీని తర్వాత ఏమైందంటే ఇమీడియట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ లో వీళ్ళ కుంప మునిగింది, గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. ఈ ల్యాండ్ అట్లనే ఉండిపోయింది. సో మిగతా వాటిలలో మొత్తం కూడా వీళ్ళంతా ప్రాసెస్ ఫినిష్ చేసేసరికి గవర్నమెంట్ మారిపోయింది. ఏం చేయాలో అర్థం కానటువంటి అపర్ణ కన్స్ట్రక్షన్స్ మళ్ళీ హరీష్ రావు దగ్గరికి పోయి అన్న మీకు డబ్బులు ఇచ్చినా కదా, మరి మాకు ఆ ల్యాండ్ కావాలి కదా అని చెప్పి అడగలేనటువంటి పరిస్థితి. అందుకని నవీన్ మిట్టల్కి చాలా అతిపెద్ద సన్నిహితుడైనటువంటి క్లోజెస్ట్ డియరెస్ట్ పర్సన్ అయినటువంటి నవీన్ మిట్టల్ ఇప్పుడు కూడా సీసీఎల్ఏలో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉన్నదంతా దోచుకో, దొరికిందంతా దోచుకో, అది రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి కావచ్చు, ఎట్లా స్కాములు చేయాలో, ఎట్లా భూమిని నొక్కేయాలో నవీన్ మిట్టల్ దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి అందుకే నవీన్ మిట్టల్ని మార్చకుండా ఇటువంటి వాళ్ళు ఉంటేనే భూములు దోచుకోవచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ నవీన్ మిట్టల్ లాంటి వ్యక్తినే ధరణి అప్పచెప్పిండ్రు, భూభారత్ అప్పచెప్పిండ్రు, సీసీఎల్ఏ అప్పచెప్పిండ్రు, అన్న పేపర్ రెవెన్యూకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా నవీన్ మిట్టల్కి అప్పచెప్పినారు. సో దీని తర్వాత
నేను అక్కడికే వస్తున్నా నెక్స్ట్. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తా. సో ఈ నవీన్ మిట్టల్ అనే వ్యక్తి ఎవరికి తెలియకుండా పొంగులేటి ఆధ్వర్యంలో తెలిసి జరిగిందా అంటే ఎస్, చాలా మంది పొంగులేటి పేరు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి, ఒక మంత్రికి తెలియకుండా, ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా కూడా ఈ డిజిటలైజ్డ్ ద్వారా తంబు వేస్తే మారిపోతుంది. ఈ పవర్ ఆఫ్ అటార్నా ఎవరికి ఉంటది? నవీన్ మిట్టల్కే ఉంటది. సో ఏం చేయాలన్నా మీకు గుర్తుందా, అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో రాత్రికి రాత్రి తంబులేసి మొత్తం కూడా జీవోలు అడ్డు పెట్టుకొని మొత్తం కూడా మార్చి పడేసినారు, క్లియరెన్స్ ఇచ్చేసినారు, ఎన్ఓస్ ఇచ్చేసినారు అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళే పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి. ఓకే, సరిగ్గా ఇదే ఇక్కడ కూడా జరిగింది. సో ఈ నవీన్ మిట్టల్ ఒక్క తంబుతోటి మొత్తం కూడా అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి రాసి ఇచ్చేసిండు. ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అపర్ణ కన్స్ట్రక్షన్స్ గిరిజనులకు హక్కు ఉన్నటువంటి గిరిజనుల భూములు అప్పనంగా నొక్కేసే ప్రయత్నం నొక్కేసిండ్రు. ఈ బాధ భరించలేనటువంటి గిరిజన రైతులు మాకు శరణం రక్ష వాళ్ళకి మొన్న తెలిసింది. ఎప్పుడు 10 రోజుల వరకు కూడా పాపం మా గిరిజన రైతులకు ఏ విషయాలు కూడా తెలియవండి. 10-15 రోజుల క్రితము వాళ్ళ భూముల సంగతి ఎంక్వైరీ చేస్తే వెనకాల అపర్ణ కన్స్ట్రక్షన్స్ యొక్క హస్తం ఉన్నది, ఈ భూమిని వాడే నొక్కేసిండని చెప్పి అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే మేము ఎవరు కూడా నవీన్ మిట్టల్ పేరు చెప్పట్లే, అందరు పోతున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు, కానీ కీలక పాత్ర పోషించింది కర్త కర్మ క్రియ నవీన్ మిట్టల్ అన్న విషయాన్ని దయచేసి మళ్ళా నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిట్టల్, హరీష్ రావు స్టోరీ మొత్తం మీ చుట్టూ తిరుగుతుంది. హరీష్ రావు ఇప్పుడు గవర్నమెంట్ లో లేడు కాబట్టి అపర్ణ కన్స్ట్రక్షన్స్ కు చాలా నష్టపోయింది. ఎందుకంటే డబ్బులన్నీ హరీష్ రావుకి ఇచ్చినారు. గవర్నమెంట్ మారిన వెంటనే నవీన్ మిట్టల్ కి పొంగులేటికి డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ సంగారెడ్డి ఆర్టీఓ తోటి పావులు కదిపించి మళ్ళా తిరిగి అదే భూములు గిరిజనులను మోసం చేస్తూ ఆ భూమును తీసుకొచ్చి అపర్ణ కన్స్ట్రక్షన్ చేతిలో పెట్టారు. 15 రోజుల క్రితం గిరిజన రైతులకు చుక్కెదురైంది. 15 రోజుల క్రితం ఈ భూములు మావి కావు, మా భూములను కబ్జా చేసి మాకే తెలియకుండా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిట్టల్ ఐఏఎస్ వీళ్ళందరూ కలిసి దోచుక తిన్నారు అన్న విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తూ, వాళ్ళు గిరిజన రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష చేసి ఇప్పుడు ఏ రోజు 15 రోజుల నుంచి పోలీసులు రావడము, వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని ఎత్తుకపోయి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టడము, పోలీసులు రావడం, పొద్దున అరెస్ట్ చేయడము, సాయంత్రం రావడం. అంటే ఏంటండి మీ కాంగ్రెస్ స్టాండ్ ఏంటండి? సామాన్యులను బతకనేరా? వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తా ఉన్నారు, సిగ్గు శరాలు ఉండాలి కొంచెం అన్నా అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడితే మాటలు చెప్పడం కాదు, పని చేసి చూపియండి అని అంటా ఉన్నా నేను. మీరు పని చేసి చూపియండి. మీకు నిజంగా దమ్ముంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే నవీన్ మిట్టల్ ఐఏఎస్ తమ్ము ఎట్లా వేసిండు, ఎవరికి తెలియకుండా అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఎట్లా గిరిజనుల ఎకరాలను గిరిజనుల సొమ్మును రాసిచ్చేసిండు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దీంట్లో మీ పాత్ర కూడా ఉందా? మీరు కూడా కీలక పాత్ర పోషించిండ్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సో దామోదర్ రాజనరసింహ స్టాండ్ ఏంటి? మరి ఇక్కడ దామోదర్ రాజనరసింహ దగ్గరికి పోతే కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఆయన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఏం చేస్తాడండి? సో గిరిజనుల ఘోష వాడు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు వచ్చి కొట్లాటలే అయిపోతున్నాయి, నిరాహార దీక్షలే అయిపోతున్నాయి. ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఏడ దున్నుకోవాలి వాళ్ళ పొలాన్ని? గిరిజన రైతులను మొన్నటి వరకు లగచర్లలో ఉన్నటువంటి తాండవాలను గిరిజన రైతులను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు సంగారెడ్డి జోలికి వస్తున్నారు. మీకు అసలు ప్రజలని బతకనిద్దామని ఉన్నదా? సబ్బండ వర్గాలను బ్రతకనిద్దామని ఉన్నదా? లేకపోతే రెడ్డిల రాజ్యం, దొరల రాజ్యం ఏర్పాటు చేసుకొని వాళ్ళతో పాటు కుమ్మక్కైపోయి వాళ్ళని బతకనియద్దని చెప్పి మీరు అనుకుంటున్నారా అని చెప్పి నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2 స్టోరీ మొత్తం చెప్పిన అనగనగా వెలిమల చుట్టూ తిరుగుతున్నటువంటి స్టోరీ. సో నేను ఒక్కటే అడుగుతున్నా, పొంగులేటి ఎన్ని కోట్లు మెక్కినాడు అపర్ణ కన్స్ట్రక్షన్స్ దగ్గర? నవీన్ మిట్టల్ ఎన్ని కోట్లు తీసుకున్నాడు అని చెప్పి నేను నవీన్ మిట్టల్ అడుగుతా ఉన్నా. ఎవరు అవునన్నా కాదన్నా ఒక్క లాజికల్ పాయింట్ చెప్తా ఉన్నా. నవీన్ మిట్టల్ వేలు కట్ చేసి ఎవడన్నా తీసుకుపోయి తమ్ము పెట్టిండా? సూటిగా అడుగుతున్నా తెలంగాణ ప్రజలారా, సూటిగా అడుగుతున్నాను. ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మా ప్రియమైనటువంటి సోదర వర్యులు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నవీన్ మిట్టల్ వేలు కట్ చేసి నవీన్ మిట్టల్ కి తెలియకుండానే మీరు తంబేసి
అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి భూములు కట్టబెట్టిండ్రా? నవీన్ మిట్టల్ పాత్ర ఏమి లేదా దీంట్లో? నవీన్ మిట్టలే అసలైన సూత్రధారి, నవీన్ మిట్టలే పాత్రధారి. నవీన్ మిట్టల్ డిజిటలైజ్ చేసి వేసి ఇమీడియట్ గా వాళ్ళకి క్లియరెన్స్లు ఇచ్చి అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి కట్టబెట్టినాడు. మధ్యలో ఎవడో రెడ్డి అనే ఒక టోకన్ తీసుకొచ్చి ఒక పర్సన్ తీసుకొచ్చి పాస్బుక్ అన్ని కూడా అతని పేరు మీద మార్చి పడేసినారు. ఫైనల్ గా ఏం చేయాలి? డిజిటలైజ్ చేయాలి. ఈ డిజిటలైజ్ చేయాలంటే ఎవడి తప్పు కావాలి? ఎవడి బటన్ వేలు కావాలి? మా నవీన్ మిట్టల్ బొటన్ వేలు కావాలి. సో ఈ రోజున నవీన్ మిట్టల్ బొటన్ వేలుకి కోట్ల రూపాయల వాల్యూ ఉన్నది, కోట్ల రూపాయల సంపద ఉన్నది. ఒక్క బొటన వేలు నడుచుకుంటే 1000 కోట్లు ఊడిపడతాయి ఆకాశం నుంచి నవీన్ మిట్టల్ కి. ఎందుకంటే ఆ తమ్ము మా గిరిజన బతుకులను మార్చేసింది. ఆ తమ్ము మా గిరిజన రైతులను నిరాహార దీక్ష చేపట్టడానికి ఉసిగొల్పింది. ఆ ఒక్క తమ్ము మా గిరిజన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కపోయే విధంగా చేసింది. అన్ని రూల్స్ కూడా వీళ్ళకి అనుగుణంగా ఉన్నది నేను చెప్తా ఉన్నా. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ముఖ్యమంత్రి తెలంగాణ ఏదో చేద్దామని వచ్చారు కదా, మీరు మార్పు తేవాలని వచ్చారు కదా, మీకు నిజంగా దమ్ము ఉంటే చిత్తశుద్ధి ఉంటే దీంట్లో మీ ప్రమేయం లేకపోతే గిరిజనులకు చెందాల్సినటువంటి ఆస్తిని, గిరిజనులకు చెందాల్సినటువంటి రైతులకు చెందాల్సినటువంటి ఈ భూమిని మళ్ళా తిరిగి గిరిజన రైతులకి అప్పచెప్పండి. మోసం చేసినటువంటి అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎండిని చైర్మన్ ని తీసుకుపోయి బొక్కలేయండి. నవీన్ మిట్టల్ ని బొక్కలేయండి. మీకు నిజంగా దమ్ము ఉంటే అప్పుడు నమ్ముతా నేను రేవంత్ రెడ్డి ఈజ్ హీరో, రేవంత్ రెడ్డి జీరో కాదు అని అప్పుడు నమ్ముతా. మీ పేరు అందరు మర్చిపోతున్నారు కదా, నేను ఇంటింటికి తిరిగి మీ పేరు ప్రచారం చేసుకొని వస్తా. సో దీంట్లో మీకు కూడా కమిషన్ ముట్టిందా రేవంత్ రెడ్డి గారు? ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించినటువంటి సంబంధిత అధికారి మరి బొటన వేలు కట్ చేసి ఎవడని ఎక్కపోయి నవీన్ మిట్టల్ని కిడ్నాప్ చేసి బొటన వేలు పెట్టి తంబేసిండా? నవీన్ మిట్టల్ నోట్ల వేలు పెడితే కొరకలేనటువంటి వాడా అమాయకుడా? ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? బొటన వేలు కీలక పాత్ర పోషించింది. ఆ బొటన వేలు నవీన్ మిట్టల్ కి తెలియకుండా ఎట్లా తమ్ము వేసి డిజిటలైజ్ చేసి అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఎవడి సొమ్ము ఎవడు దానం చేసిండ్రు భయ్? ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? ఈ రోజున సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సినటువంటి రైతులు, కొత్త పంట చేతికి వచ్చేటువంటి రైతులు రోడ్డు మీద టెంట్ వేసుకొని వాళ్ళ భూములు వాళ్ళకే కావాలని చెప్పి మా భూములు మాకేనని గద్దరన్న పాటలోనే లైన్ రాసిండు. మా భూములు మాకేనని మరలబడ్డ నాదమా వీర తెలంగాణమా. ఓకే, తెలంగాణ ఏవైతే మా భూములు మాకు కావాలన్నారో గిరిజన రైతులను బతకనిస్తలేరు, దళితులను బతకనిస్తలేరు, బీసీలను బతకనిస్తలేరు. వాడు పేదోడైతే చాలు, వాడు వాయిస్ లేనోడైతే చాలు ఎవరి భూములను నొక్కేసేటువంటి ఘనత చరిత్ర సృష్టిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సామాన్యులకి భూమి రాసిచ్చినటువంటి తల్లి ఇందిరమ్మ అయితే సామాన్యుల భూములు గుంజుకునే తల్లి సోనియా గాంధీ, లేకపోతే గుంజుకునే తెలంగాణ వీరుడు రేవంత్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా, తమ్ముని నరుక్కొని మరి డిజిటలైజ్ చేసినటువంటి దొర నవీన్ మిట్టలా? ఆయనకు తెలియకుండానే తమ్ము మారిపోయిందా? ఆయన వేలు లేకుండానే అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి డిజిటలైజ్ అయిందా అని చెప్పి నేను స్ట్రైట్ గా రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా అడుగుతున్నా. పెట్టుకుంటే పెట్టుకోవయ్యా, కేసులు పెట్టుకో, ఇంకేమైనా వీడియోలు చెప్పించుకో, ఏమైనా వేసుకో, అన్నిటికీ సిద్ధం. ఇంకోసారి నేను చెప్తా ఉన్నా, ఈ పండగ సంక్రాంతి అంటే కొత్త పంట చేతికి వస్తుంది. ఓకే, రైతులకు మనము సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళ కన్నిటికి మాత్రం కారణం అవ్వద్దు. అది గిరిజన రైతులైనా దళిత రైతులైనా ఏ రైతులైనా రైతులు కన్నీళ్లు మనం చూడొద్దు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నవీన్ మిట్టల్ని తీసుకెళ్లి బొక్కలే, పొంగులేటిని సస్పెండ్ చేయి. ఏమనుకుంటున్నారు? పిల్లి పాలు తాగుకుంటే ఎవరు కూడా చూడాలనుకుంటున్నారా? ఎవరు ప్రశ్నించాలనుకుంటున్నారా? ఎవరు కూడా మాట్లాడాలనుకుంటున్నారా? అండ్ దీనికి ఆద్యం పోసింది, స్టార్ట్ చేసింది హరీష్ రావు. గత ప్రభుత్వంలో అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడు హరీష్ రావు దగ్గరకు పోతే డబ్బులు ఇస్తే హరీష్ రావు ఆద్యం పోసిండు. ఓకే, ఐఏఎస్ శరత్ దీంట్లో ఎంతమంది ఉన్నారంటే ఒక గిరిజనుల పాపం వెనకాల మరి ఆయన కూడా ఒక గిరిజనుడే కదా, సంతోష్ నాయకే కదా, సారీ మనం శరత్ నాయకే కదా.
సంగారెడ్డి ఐఏఎస్ శరత్ నాయకే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. నువ్వు ఎట్లాగో అందరినీ మోసం చేసినావు, నీ తోటి వాళ్ళని కూడా నువ్వు మోసం చేస్తావా శరత్? రవీందర్ రెడ్డి ఆస్తులు ఎంత? సంగారెడ్డి ఆర్టీఓ రవీందర్ రెడ్డి ఆస్తులు ఎంత? ఎన్ని తమ్ములేసి ఎంత మందిని మోసం చేసి రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి ఫేక్ పత్రాలను సృష్టించి ఎంత మంది జీవితాలతో ఆడుకున్నటువంటి మిస్టర్ రవీందర్ రెడ్డి ఎవడు అడిగేటోళ్ళు లేడనుకున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజున మీ పాపం పండింది. ఈ రోజున మీరు ఒక గిరిజన రైతుల సర్వనాశనం కోరుకుంటున్నారు. సంక్రాంతి సమయంలో రైతులందరూ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి లోపల కొత్త పంట చేతికి వస్తుంది, పూజ చేయాలి మా పొలాలకు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు రైతు భరోసా కోసం. ఇటువంటి సమయంలో ఒక్క మెతుకు కూడా తినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నా గిరిజన రైతులు సంగారెడ్డి వెలువలో నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి కారణం ఎవడి? కాంగ్రెస్ కాదా? నవీన్ మిట్టల్ కాదా? ఆర్డీఓ కాదా? ఐఏఎస్ సంగారెడ్డి మాజీ ఐఏఎస్ శరత్ నాయక్ కాదా? రేవంత్ రెడ్డి కాదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి గారు, మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీ నోటీసులో ఉందా లేదా? ఒకవేళ ఉంటే వాళ్ళ మీద దయ చూపించి తిరిగి ఇచ్చేయండి. ఒకవేళ లేకుంటే ఎంక్వైరీ చేయండి. అంతేగాని గిరిజన రైతుల మీద ఒక్క దెబ్బ పడ్డా కానీ ఎవరు కూడా ఊరుకోరు. కావాలంటే గిరిజన రైతుల తరపున ఓకే టీవీ హైకోర్టులో పిల్లేస్తుంది, స్టే ఆర్డర్ తీసుకొస్తుంది. వాళ్ళకి మేము స్టాండ్ బై తీసుకుంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, లీగల్ గా ఫైట్ చేస్తాం, హైకోర్టులో కేసేస్తాం. అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి మరి హైకోర్టులో కేసేయకపోతే నా పేరు షాగనే కాదు, మీ అందరికి కూడా తెలుసు. నేను ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా చేసి తీరుతా. మొండితనం, ధైర్యం అనేది నా మొదటి ఆయుధం అన్న విషయాన్ని మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గిరిజన రైతుల అండగా ఓకే టీవీ ఉంటుంది. ఎటువంటి లీగల్ యాక్షన్ కావాలన్నా, లీగల్ గా కోర్టుకు ఎక్కాలన్నా, ఖచ్చితంగా హైకోర్టు ఎక్కాలన్నా అడ్వకేట్ ని పెట్టి ఆ ఖర్చు అంతా కూడా ఓకే టీవీ భరిస్తుంది. ఖచ్చితంగా స్టే ఆర్డర్ తీసుకొచ్చే వరకు కొట్లాడతామని చెప్పి. ఎందుకంటే ప్రశ్నించడం ఒకటే కాదు, లీగల్ గా కూడా ఫైట్ చేయాలి. ఆ భూములు వాళ్ళకి రాకుండా చేయాలి, ఆ మోసగాళ్ళు మెక్కకుండా చేయాలి, గిరిజనుల నోట్లో సంతోషం కలగాలి. ఏడ్చి వాళ్ళ కన్నీరు ఇంకిపోయింది. గిరిజనుల కళ్ళల్లో సంతోషం కలగాలి. సంతోషం కలగాలంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ దీని గురించి దయచేసి సేవ్ వెలిమెల ల్యాండ్స్ అని చెప్పి మీరు ట్రోల్ చేయండి, సోషల్ మీడియా యాక్సెస్ తీసుకోండి. మీరు ఒక్కటే ఒక మెసేజ్ వాళ్ళకి అండగా ఉండండి గిరిజన రైతులకు అని చెప్పి, మీ మానవత్వం చూపించుకోండి అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, అందుకే కేవలం ఇది ఒక్కటే సరిపోదు, ప్రశ్నించడం ఒక్కటే సరిపోదు. వీళ్ళకి హైకోర్టు అండదండలు కూడా కావాలి, ఒక మంచి అడ్వకేట్ కూడా కావాలి. వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఓకే టీవీ ఉంటుంది. ఈ పండగ అయిపోయినాక డెఫినెట్ గా ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి లీగల్ సపోర్ట్ కావాలన్నా ఓకే టీవీ తరపున మేము ఖచ్చితంగా అండగా ఉంటాం, కొట్లాడతాం, నిలబడతాం, తలబడతాం, ఎంతకైనా సిద్ధం అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా చెప్తున్నా. ఈ లోపలే చెప్తా ఉన్నా వెళ్ళి వాళ్ళకి నేనున్నానని చెప్పి హామీ ఇస్తారా, ఏం చేస్తారా అనేది చూడండి అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఓకే టీవీ ఉంది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గిరిజన రైతులకు అండగా ఓకే టీవీ ఉంటుంది, శ్రావ్య ఉంటుంది. హైకోర్టులో మేము అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి స్టే చేస్తాము. నవీన్ మిట్టల్ని సస్పెండ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఒకవేళ వీళ్ళని ఏం అనకపోతే, ఏం చేయకపోతే ఇందులో రేవంత్ రెడ్డి డబ్బులు కూడా తిని ఉంటాడు అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా వినబడలేదు మా ఎంక్వైరీలో. మేము చేసిన ఎంక్వైరీలో మొట్టమొదటి తప్పు నవీన్ మిట్టల్, హరీష్ రావు అండ్ శరత్ నాయక్, సంగారెడ్డి ఐఏఎస్ అండ్ అలాగే సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కీలక పాత్ర. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టినారని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో దయచేసి ప్రజలను నేను మళ్ళా చెప్తా ఉన్నాను, దయచేసి అండగా ఉండండి గిరిజన రైతులకు అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నవీన్ మిట్టల్ పాపం వేలు నరుక్కపోయిండు అనుకుంటా. నవీన్ మిట్టల్కి తెలియకుండానే ఆయన వేలు కట్ చేసి ఓడో తీసుకుపోయి తంబేసినాడని చెప్తాడేమో కోట్ల.
అట్లా చెప్పినా చెప్తాడు. ఓకే.